నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు స్వయంగా ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పిలవటం జరిగింది అది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఖర్గే గారిని కేసీ వేణుగోపాల్ గారిని కూడా ఆయన స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రికను ఇవ్వటం జరిగింది సో మొత్తానికి ఢిల్లీ నుంచి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అది కాకుండా ఇక్కడ లోకల్లో కూడా డైరెక్ట్గా కేసీఆర్ గారికి కూడా ఆహ్వాన పత్రికను పంపించడం జరిగింది అటుపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రేవంత్ రెడ్డి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వాన పత్రికలు అయితే అందాయి అది కాకుండా ఇటు తమిళనాడు నుంచి స్టాలిన్ గారికి కూడా ఆహ్వాన పత్రిక అయితే అందింది సో మరి వీరందరికీ కూడా అటు కర్ణాటకకి సంబంధించి సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ గారికి కూడా ఆహ్వాన పత్రికలు అందాయి సో అతిరథ మహారథులంతా కూడా రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేస్తున్నారన్నమాట సో మరి ఇక వీరందరితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు మరి ఆ స్పెషల్ గెస్ట్ రేవంత్ రెడ్డికి చాలా స్పెషల్ అనే చెప్పాలి మరి ఇంతకీ అంత స్పెషల్ ఏంటి ఎందుకు ఆ స్పెషల్ గెస్ట్ని రేపు ప్రమాణ స్వీకారానికి పిలిపిస్తున్నారు ఇంతమంది అతిరథ మహారథుల మధ్య ఆ గెస్ట్నే ఎందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో మరి ఇంతకీ ఎవరు అనంటే ఆవిడ ఎవరో కాదు మరుగుజ్జు దివ్యాంగురాలైనటువంటి రజనీ గారు ఇది నీ డీటెయిల్స్ అన్నీ నేను రాసుకున్నామ్మా ఈ కాగితం నా దగ్గర ఉంటుంది ఈ ఖైదీ నీకు ఇస్తున్నాను ఈ కాగితం తీసుకొని డిసెంబర్ 9 నాడు నాంపల్లి కాడికి మన ఎల్బీ స్టేడియం ఉంది కదా ఎల్బీ స్టేడియంకు రా అనేది ఫాలో నంబర్ రాసుకోమను నా నంబర్ రాసుకొని టచ్లో ఉంటుంది సో రజనీ గారు ఎవరో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది గతంలో అంటే అక్టోబర్ 17వ తేదీన ఆవిడ రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది సో ఆవిడ రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను అయినా నాకు ఇప్పటికీ ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం గత 9-10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాను అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ కూడా రాలేదు సో నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానంటే కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమె అప్పీల్ చేసుకోవటం జరిగింది ఆమె మరి హైదరాబాద్లోని నాంపల్లికి ప్రాంతంలో ఉన్నటువంటి బోయగూడ కమాన్ వద్ద ఉంటుందన్నమాట సో మరి ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా గెలిచేది మనమే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను సో మరి ఆ రోజు అక్కడికి రండి ఫస్ట్ ఉద్యోగం ఫస్ట్ సంతకం మీకోసమే పెడతాను అని ఆయన ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది సో మరి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి సో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన అనుచరులకి ఫోన్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి రేపు ఆ అమ్మాయిని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది సో రేపటి స్కెడ్యూల్లో రేపటి గెస్ట్ల లిస్ట్లో చీఫ్ గెస్ట్గా రజనీ కూడా ఒకరున్నారు మరి దీనికి సంబంధించి రజనీ దగ్గరికి ఒక మీడియా ప్రతినిధి కూడా వెళ్ళి అడగడం జరిగింది ఎస్ నిజంగానే నాకు ఆహ్వాన పత్రిక అందింది రేపు నేను ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళుతున్నానంటూ కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఆమెను చీఫ్ గెస్ట్గా రేపు ప్రమాణ స్వీకారానికి రమ్మన్నారు మరి చెప్పినట్టుగానే ఆమెకు రేపు ఉద్యోగం కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మొట్టమొదటి సంతకం ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలాగా రేపు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చి చెప్పారో నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో వాటన్నింటినీ నిలబెట్టుకుంటానని ఏ విధంగా అయితే ఆయన చెప్పారో మరి ఇచ్చినట్టుగానే చెప్పినట్టుగానే సో ఆయన రేపైతే మొట్టమొదటి సంతకం ఆమె కోసమే పెట్టబోతున్నారు అది కాకుండా 6 గ్యారంటీలపైన కూడా ఆయన రేపు సంతకం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఏదైతే మాట చెప్పారో అది మాటని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నారు సో రేపు చూద్దాం సో రేపు ఆమెకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయి హ్యాపీనెస్ ఏంటో మనం కూడా రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఆధాన్ టీవీ ఇది నీ డీటెయిల్స్ అన్నీ నేను రాసుకున్నామ్మా ఈ కాగితం నా దగ్గర ఉంటుంది ఈ ఖైదీ నీకు ఇస్తున్నాను ఈ కాగితం తీసుకొని డిసెంబర్ 9 నాడు నాంపల్లి కాడికి మన ఎల్బీ స్టేడియం ఉంది కదా
ఎల్బీ స్టేడియంకు రా అనేది ఫాలో నంబర్ రాసుకోమను. నా నంబర్ రాసుకొని టచ్లో ఉంటాను నేను.